ఛాంపియన్స్ ట్రోఫీ. ఒకవైపు మిలియన్స్ ఆఫ్ ఫ్యాన్స్ స్క్రీన్ ముందు స్టక్ అయి ఉంటే, మరోవైపు బిజినెస్ మ్యాన్ అండ్ గ్యాంబ్లర్స్ కొన్ని లక్షల బెట్టింగ్స్ ఆడుతున్నారు. ఒకే క్రికెట్ మ్యాచ్కి రెండు కోణాలు ఉన్నాయి. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో జరిగిన కొన్ని పెద్ద మ్యాచెస్ నిజంగా ఫేర్ కాదు అని చెప్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? అండ్ ఒక క్రికెట్ మ్యాచ్లో ప్రతి సిక్స్, ప్రతి వికెట్, ప్రతి నేల్ బైటింగ్ ఫినిష్ వెనుక పెద్ద డీల్స్, మ్యాచ్ ఫిక్సింగ్ సిండికేట్స్ మరియు ఒక గవర్నింగ్ బాడీ ఉంది అని చెప్తే నమ్ముతారా? మోడర్న్ డే క్రికెట్ యొక్క డార్క్ రియాలిటీ ఏంటంటే, గేమ్ అన్నిసార్లు ఫీల్డ్ మీద ఆడటం కాదు, అది క్లోజ్డ్ డోర్స్, సీక్రెట్ మీటింగ్స్, కరప్ట్ అఫీషియల్స్ మరియు మిలియన్స్లో సంపాదించే గ్లోబల్ బెట్టింగ్ మాఫియా చేతుల్లో ఉంటుంది. ఈరోజు మనం క్రికెట్ వరల్డ్ని షేక్ చేసిన మ్యాచ్ ఫిక్సింగ్ స్కాండల్స్ నుండి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఎన్కౌంటర్స్లో ఉన్న షాకింగ్ ట్రూత్స్ అండ్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ యొక్క డార్క్ రియాలిటీస్ గురించి తెలుసుకుందాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. క్రికెట్ ఒక స్పోర్ట్ మాత్రమే కాదు, అది బిలియన్స్ వర్త్లో ఉన్న ఒక ఇండస్ట్రీ. ప్రతి మ్యాచ్, ప్రతి టోర్నమెంట్ మరియు ప్రతి డెసిషన్ తీసుకునే విధానం క్రికెట్ యొక్క ఫైనాన్షియల్ అండ్ పొలిటికల్ ల్యాండ్స్కేప్ పైన ఇంపాక్ట్ చూపిస్తుంది. అండ్ ఈ రెస్పాన్సిబిలిటీస్ని ఐసీసీ ఫుల్ఫిల్ చేస్తుంది. కానీ ఐసీసీని ఎవరు నడిపిస్తారు అని ఎప్పుడైనా ఆలోచించారా? అది క్రికెట్ స్పిరిట్ని కాపాడడం కోసం ఉన్న ఒక ఫేర్ గవర్నింగ్ బాడీయా, లేదా డబ్బు మరియు పాలిటిక్స్ చేతిలో ఉన్న ఒక పవర్ఫుల్ ఆర్గనైజేషనా? ఐసీసీలో అఫీషియల్గా 100+ నేషన్స్ ఉన్న పవర్ మాత్రం 3 క్రికెట్ జెంట్స్ చేతుల్లో ఉంది: ఇండియా, ఇంగ్లాండ్ మరియు ఆస్ట్రేలియా. ఈ 3 నేషన్స్ డెసిషన్ మేకింగ్, స్పాన్సర్షిప్, మీడియా రైట్స్ మరియు రెవెన్యూ డిస్ట్రిబ్యూషన్ని కంట్రోల్ చేస్తున్నారు. ఇండియా క్రికెట్ యొక్క ఫైనాన్షియల్ పవర్ హౌస్గా ఉండటం వల్ల తన ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ. గ్లోబల్ క్రికెట్ రెవెన్యూలో 70-80% ఇండియా నుండి రావడం వల్ల ఐసీసీ చాలాసార్లు ఇండియన్ క్రికెట్ ఫేవర్లో డెసిషన్స్ తీసుకుంటుందని అక్యూజేషన్స్ ఉన్నాయి. మేజర్ ఐసీసీ టోర్నమెంట్స్ని ఇండియాకి బెనిఫిట్ అయ్యే విధానంలో షెడ్యూల్ చేయడం, మ్యాక్సిమం వ్యూవర్షిప్ అండ్ రెవెన్యూని గ్రాప్ చేయడం వల్ల బీసీసీఐకి మరియు ఐసీసీకి ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి. కానీ ఫేవరిజం ఒక షెడ్యూల్లో మాత్రమే ఆగిపోవటం లేదు. ఐసీసీ డెసిషన్స్లో ప్రతిసారి కొన్ని టీమ్స్కి అధికారం ఎక్కువ ఉంటుంది మరియు కొన్ని టీమ్స్ని ఇగ్నోర్ చేస్తున్నారు. ఈ కాంట్రవర్సీని ఈ 4 డెసిషన్స్ ద్వారా ప్రూవ్ చేశారు. నంబర్ 1, అన్ఈక్వల్ రెవెన్యూ డిస్ట్రిబ్యూషన్. చిన్న క్రికెటింగ్ నేషన్స్ లైక్ వెస్టిండీస్, శ్రీలంక, సౌత్ ఆఫ్రికా ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాయి. ఎందుకంటే ఐసీసీ డబ్బుని ఇండియా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా లాంటి రిచెస్ట్ బోర్డ్స్కి ఇస్తుంది. ఈ ఫైనాన్షియల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇంటర్నేషనల్ క్రికెట్ వీక్ అవ్వడం అండ్ చిన్న టీమ్స్ ఫ్రాంచైజ్ లీగ్స్లో ఆడటానికి ఫోర్స్ చేస్తున్నాయి. నంబర్ 2, షెడ్యూల్ ఫేవరింగ్. చాలా క్రికెట్ ఫ్యాన్స్ గమనించే ఉంటారు, ఐసీసీ ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లాంటి మేజర్ టీమ్స్కి ఈజీ షెడ్యూల్స్ ఇస్తుంది. కానీ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక లాంటి టీమ్స్కి టఫ్ షెడ్యూల్స్ ఇస్తుంది. యాజ్ వెల్ యాజ్ ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా ఒకే గ్రూప్లో ఉంటాయి అండ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఒకే గ్రూప్లో ఉంటాయి టు జనరేట్ హై రెవెన్యూ. నంబర్ 3, బయాస్డ్ ఎంపైరింగ్. ఐసీసీ టోర్నమెంట్స్లో కాంట్రవర్షియల్ ఎంపైరింగ్ డెసిషన్స్ చాలాసార్లు చూసాము. ఎల్బీడబ్ల్యూ కాల్స్, ఇన్కన్సిస్టెంట్ డిఆర్ఎస్ డెసిషన్స్, నో బాల్ కాంట్రవర్సీస్. వీటన్నిటికీ ఒక సమస్య ఎంపైర్ డెసిషన్. ఎంపైర్స్ ఎప్పుడూ కూడా మేజర్ టీమ్స్కి డెసిషన్ని ఫేవర్ చేస్తారు అండ్ ఇది మనం ఐపీఎల్లో చాలాసార్లు చూసే ఉంటాం. నంబర్ 4, స్ట్రేంజ్ ఐసీసీ రూల్స్. ఐసీసీ టైమ్ టు టైమ్ ఆడ్ రూల్స్ ఇంట్రడ్యూస్ చేసింది అండ్ వాటి వల్ల హై ప్రొఫైల్ టీమ్స్ టోర్నమెంట్ గెలవడం కూడా మనం చూసాము. ఎగ్జాంపుల్, 2019 వరల్డ్ కప్ ఫైనల్లో బౌండరీ కౌంట్ రూల్ వల్ల ఇంగ్లాండ్ మ్యాచ్ విన్ అయింది. ఈ రూల్ని చాలా ఫ్యాన్స్ అర్థం లేని రూల్ అని క్రిటిసైజ్ చేశారు. ఈ డెసిషన్స్ ఐసీసీ పైన కాంట్రవర్సీ అండ్ అక్యూజేషన్స్కి లీడ్ చేశాయి. అండ్ ఇప్పుడు మనం మ్యాచ్ ఫిక్సింగ్, బెట్టింగ్ స్కాండల్స్, ఇండియా పాకిస్తాన్ క్రికెట్ రైవలరీలో ఉన్న సీక్రెట్స్ గురించి తెలుసుకుందాం. క్రికెట్ ప్రపంచంలో కోట్ల మంది అభిమానించే ఒక స్పోర్ట్. కానీ థ్రిల్లింగ్ మ్యాచెస్, లాస్ట్ ఓవర్ ఫినిషెస్ వెనుక ఒక గొప్ప రహస్యం ఉంది. అదే మ్యాచ్ ఫిక్సింగ్. ఒక్క బాల్ కూడా ఆడకముందే మ్యాచ్ యొక్క ఫేట్ డిసైడ్ చేస్తారు. మ్యాచ్ ఫిక్సింగ్ క్రికెట్లో కొత్తగా వచ్చిన సమస్య కాదు, కొన్ని ఏళ్ల నుండి నడుస్తున్న వ్యాపారం. ఈ మ్యాచ్ ఫిక్సర్స్ ఒక ప్లేయర్, కోచ్ లేదా అఫీషియల్ని కాంటాక్ట్ చేసి చిన్న ఆస్పెక్ట్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి పెద్ద అమౌంట్స్ ఆఫర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక నో బాల్ బౌల్ చేయడం, స్లో ఓవర్ ఆడటం లేదా తొందరగా అవుట్ అవ్వడం. మ్యాచ్ ఫిక్సర్స్ చెప్పినట్టే ప్లేయర్స్ ఎగ్జిక్యూట్ చేస్తారు అండ్ వాళ్ళు మిలియన్స్లో సంపాదించుకుంటారు. కానీ ఫ్యాన్స్ మాత్రం మోసపోతారు అండ్ వాళ్లకు అది మ్యాచ్ ఫిక్సింగ్ అని కూడా తెలిసి ఉండదు.
ఈ మ్యాచ్ ఫిక్సింగ్ మాఫియా క్రికెట్లో ఎంత డీప్గా వెళ్ళింది అని తెలుసుకోవాలంటే కొన్ని రియల్ లైఫ్ స్కాండల్స్ గురించి తెలుసుకోవాలి. అందులో నంబర్ 1, 2010 పాకిస్తాన్ స్పాట్ ఫిక్సింగ్ స్కాండల్. క్రికెట్లో ఒక బిగ్గెస్ట్ ఫిక్సింగ్ స్కాండల్ 2010లో ఎక్స్పోజ్ అయింది. పాకిస్తాన్ ప్లేయర్స్ మొహమ్మద్ ఆమిర్, మొహమ్మద్ ఆసిఫ్ మరియు కెప్టెన్ సల్మాన్ బట్ ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో నో బాల్ డెలిబరేట్లీ బాల్ చేశారు. అండ్ ఇన్వెస్టిగేషన్ తర్వాత ఇది మ్యాచ్ ఫిక్సింగ్ అని తెలిసింది. ఈ ఫిక్సింగ్ మజర్ మాజిద్ అనే ఒక బుకీ అరేంజ్ చేశాడు. ఈ స్కాండల్ క్రికెట్ వరల్డ్ని షాక్ చేసింది అండ్ ప్లేయర్స్ బ్యాన్ అయ్యారు. నంబర్ 2, హ్యాన్సీ క్రాంజ్ స్కాండల్. మ్యాచ్ ఫిక్సింగ్ హైయెస్ట్ లెవెల్లో కూడా జరుగుతుందని ప్రూవ్ చేసిన స్కాండల్ ఇది. 2000లో సౌత్ ఆఫ్రికా కెప్టెన్ హ్యాన్సీ క్రాంజ్ ఒక ఇండియన్ బెట్టింగ్ సిండికేట్తో కలిసి మ్యాచ్ ఫిక్స్ చేసిన విషయం బయటికి వచ్చింది. క్రాంజ్ ఒక రెస్పెక్టెడ్ క్రికెటర్ అయినా కూడా తాను ఫిక్సర్స్తో చేతులు కలిపి మ్యాచ్ని ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. ఇన్వెస్టిగేషన్ తర్వాత ఐసీసీ అతనికి లైఫ్ టైం బ్యాన్ ఇచ్చింది. నంబర్ 3, ఐపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్. ఐపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో చెన్నై సూపర్ కింగ్స్ అండ్ రాజస్థాన్ రాయల్స్ బెట్టింగ్ మాఫియాకి లింక్స్ ఉన్నాయని బయటపడింది. లేటర్ ఆఫ్టర్ ఇన్వెస్టిగేషన్స్ చెన్నై అండ్ రాజస్థాన్ని 2 years బ్యాన్ చేశారు. T20 లీగ్స్ ఫిక్సింగ్ హబ్ అవ్వడానికి ఒక మెయిన్ రీజన్ మ్యాసివ్ బెట్టింగ్ రెవెన్యూ జనరేట్ అవ్వడం. చెన్నై అండ్ రాజస్థాన్ కాకుండానే ఐపీఎల్లో ఇంకా చాలా కరప్షన్ జరిగింది అండ్ వాటి గురించి సపరేట్ వీడియోలో ఇన్డెప్త్ డిస్కషన్ చేద్దాం. ఓకే, కమింగ్ టు ద పాయింట్. వీడియో ఛాంపియన్స్ ట్రోఫీ గురించి కదా. మరి ఛాంపియన్స్ ట్రోఫీలో ఏ మ్యాచ్ ఫిక్స్ చేశారని అనుకుంటున్నారు కదా. అదే ఇండియా పాకిస్తాన్ రైవల్రీ. నిజంగా 2017లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందా? ఇది రియల్ మ్యాచా లేదా స్క్రిప్టెడ్ బిజినెస్ డీలా? ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఒక మ్యాచ్ కన్నా వార్ లాగా ఫీల్ అవుతాము. స్టేడియంస్, టీవీ రేటింగ్స్, యాడ్స్ అండ్ స్పాన్సర్స్కి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఫ్లో అవుతాయి. కానీ ఈ రైవల్రీ ఒక జెన్యున్ బ్యాటిలా లేదా హిడెన్ ఎజెండాస్ కంట్రోల్ చేసిన స్క్రిప్టా? అండ్ 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఫిక్సింగ్ అని చాలా అక్యూజేషన్స్ ఉన్నాయి. కానీ అది నిజమా లేదా క్రియేట్ చేశారా అనేది తెలుసుకుందాం. మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది అనే దానికి రీజన్స్. నంబర్ 1, గ్రూప్ స్టేజ్లో స్ట్రగుల్ అయిన పాకిస్తాన్ ఫైనల్లో మాత్రం ఒక సూపర్ టీం లాగా ఆడింది. ఇండియాతో ఫస్ట్ మ్యాచ్లో 124 రన్స్తో ఓడిపోయింది, కానీ ఫైనల్లో 180 రన్స్తో గెలిచింది. నంబర్ 2, విరాట్ కోహ్లీని 2 కన్సిక్యూటివ్ బాల్స్లో ఫీల్డర్స్ డ్రాప్ చేశారు. ఇది చాలామందికి సస్పీషియస్గా అనిపించింది, కానీ డ్రాప్ అయిన వెంటనే అవుట్ అయిపోయాడు. దానికి ఇంకా ఎక్కువ డౌట్స్ వచ్చాయి. నంబర్ 3, ఇండియా బ్యాటింగ్ లైనప్ రోహిత్ శర్మ, కోహ్లీ, ధోని, యువరాజ్ అన్ఎక్స్పెక్టెడ్గా బ్యాటింగ్లో ఫెయిల్ అయ్యారు అండ్ హార్దిక్ పాండ్యా, జడేజా మధ్య మిస్అండర్స్టాండింగ్ వల్ల రన్అట్ అవ్వడం. ఈ సిచ్యుయేషన్స్ చూస్తుంటే బుకీస్ ఇన్ఫ్లుయెన్స్ చేశారా అని డౌట్స్ వచ్చాయి. ఇవి మ్యాచ్ ఫిక్స్ చేశారా అని నమ్మటానికి రీజన్స్. అయితే ఇప్పుడు మ్యాచ్ ఫిక్స్ కాలేదు అనడానికి రీజన్స్ తెలుసుకుందాం. నంబర్ 1, మొహమ్మద్ ఆమిర్ టోర్నమెంట్లో యావరేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చినా కూడా ఫైనల్లో బెస్ట్ బౌలింగ్ స్పెల్తో ఫస్ట్ 6 ఓవర్స్లో 3 వికెట్స్ తీశాడు. నంబర్ 2, పాకిస్తాన్ జెన్యూన్లీ బెటర్గా ఆడింది. ఫఖర్ జమన్ సెంచరీ అండ్ ఆమిర్ బౌలింగ్ వేర్ అన్ఎక్స్పెక్టెడ్. నంబర్ 3, ఇండియా ఫైనల్స్లో తక్కువ ప్రెషర్లో ఆడింది. అంటే ఇంతకుముందు గెలిచాము అనే కాన్ఫిడెన్స్ కావచ్చు, బట్ కొలాప్సెస్ క్రికెట్లో కామన్. ఇండియా పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ అయింది అనేది రూమర్స్ మాత్రమే అండ్ ఇప్పటికీ కూడా అది నిజమని అఫీషియల్ ప్రూఫ్స్ లేవు. కానీ పాకిస్తాన్ సడన్ డామినెన్స్ వల్ల చాలా స్పెక్యులేషన్స్ జరిగాయి. ఐసీసీ ఓపెన్గా చెప్తుంది ఈ మ్యాచెస్ రికార్డ్ బ్రేకింగ్ టీఆర్పీస్ తెచ్చి లక్షల కోట్ల రూపాయలు స్పాన్సర్షిప్ రెవెన్యూ జనరేట్ చేస్తాయని. అండ్ పబ్లిక్కి ఇది రైవల్రీ అయితే బీసీసీఐ, ఐసీసీ అండ్ పీసీబీ వాళ్ళకి ఒక పెద్ద బిజినెస్. నా ఒపీనియన్లో ఐసీసీ తన రెవెన్యూ అండ్ ప్రెస్టీజ్ కోసం ఇలాంటి సిచ్యుయేషన్స్ని బయటికి రాకుండా మేనేజ్ చేస్తుంది. మీ ఒపీనియన్స్ ఏంటి? క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ అండ్ కరప్షన్ ఎండ్ అవుతుందని అనుకుంటున్నారా? కమెంట్స్లో చెప్పండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.